అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆకేళ్ల శ్రీరామకృష్ణ గారు రచించిన నాణ్యానికి మరోవైపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ సంబంధం విషయంలో మీరేమీ కల్పించుకోవద్దు. అది కాదురా, నే చెప్పేది. ఇంకేం చెప్పద్దు, ఈ విషయంలో నా నిర్ణయం మారదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కోటేశ్వరరావు. తమ్ముడు అంత కోపం తెచ్చుకోవడానికి కారణమేమిటో తెలియక స్తబ్దుగా ఉండిపోయారు వెంకటేశ్వరరావు దంపతులు. ఏమిటే ఇది? మనం చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎందుకే వాడు అలా కోపగించుకుని వెళ్ళిపోయాడు? జరిగిన దాంట్లో తన తప్పేముందో తెలియని స్థితిలో భార్య సుశీలను అడిగాడు వెంకటేశ్వరరావు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మనం చెప్పిన సంబంధం మరిది గారికి నచ్చలేదు, అంతే. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు, లక్షణంగా ఉన్నాడు, పైగా సిటీలో కొంత స్థలం కూడా కొనుక్కున్నాడు, త్వరలో ఇల్లు కట్టుకోబోతున్నాడు. పెద్దగా బాధ్యతలు లేవు, వ్యసనాలు లేవు. ఇంత మంచి సంబంధాన్ని బాగోలేదంటాడేమిటి? నేను అన్ని విధాలా ఆలోచించి ఈ సంబంధం తెస్తే వాడలా విసుక్కుని వెళ్ళిపోతాడేమిటి? నన్ను అడుగుతారేమిటి? వెళ్ళి మీ తమ్ముణ్ణి అడగండి. నేను ఎంత చెప్పినా మీ చాదస్తం మీదే. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంగతి వాళ్ళు చూసుకుంటారండి. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోమంటే వింటారా? భర్తకు చిన్న చురకేసింది సుశీల. వెంకటేశ్వరరావుకి 2 తమ్ముళ్ళు. తల్లిదండ్రులు తమ కొడుకులు ముగ్గురికి ఉద్యోగాలు రావటంతోటే పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతలు తీరినట్టుగా కాలం చేసేశారు. అప్పట్నుంచి తమ్ముళ్ల కష్టసుఖాల్లో తాను వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు వెంకటేశ్వరరావు. తమ్ముళ్ళిద్దరికీ చెరొక ఆడపిల్ల, మగపిల్లవాడు కలగటంతో వాళ్ళని చూసుకుంటూ తమకు పిల్లల్లేరనే బాధను మర్చిపోతున్నారు. తమ్ముళ్ల పిల్లలకు చదువులు, ఆపై ఉద్యోగాన్వేషణలతో తన వంతు సహాయ సహకారాలు అందించాడు. మగపిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎటొచ్చి ఆడపిల్లల వివాహ విషయాల్లోనే తన తమ్ముళ్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పెళ్లిళ్లు జరిపించి వాళ్ళని ఏదో విధంగా ఒడ్డును పడేయాలని ఈయన ఆరాటం. అందులో భాగంగా పెద్ద తమ్ముడి కూతురికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసి వివాహం జరిపించారు. ఇక రెండో తమ్ముడి కూతురికి వివాహం దగ్గరికొచ్చేసరికి కొంత ఇరకాట పరిస్థితి ఎదురైంది. తన రెండో తమ్ముడు ఉద్యోగరీత్యా పల్లెటూరులోనే ఉండటం, వాళ్ల అమ్మాయి పల్లెటూరి వాతావరణంలో పెరగటంతో నాగరిక లక్షణాలు అలవడలేదు. పైగా కొంచెం రంగు తక్కువ. చదువులో పర్వాలేదు కానీ తల్లిలానే పిల్లకు కొంత ఒళ్ళు ఉండటంతో కొత్తగా చూసేవారికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించడం సహజం. పూర్వకాలంలో అయితే పిల్ల అందచందాలు కొరుక్కు తింటామా, అనుకువగా నలుగురులో కలిసిపోతే చాలు అనుకునేవారు. అలా అని గుణగణాలకు, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. అందచందాలతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలంటేనే మోజు. అమ్మాయి అందగత్త కాకపోగా ఉద్యోగం కూడా లేకపోవడంతో సంబంధాలు చూపులు దాకా కూడా రావటం లేదు. అమ్మాయి ఫోటో చూడగానే ముఖం మీద నచ్చలేదని చెప్పలేక ఉత్తరం రాస్తామంటున్నారు. ఈ రోజుల్లో ఉత్తరం ఎవరు రాస్తారు? అదో వంక కాని. పోనీ మంచి సంబంధమని ఆశపడి మళ్లీ కోటేశ్వరరావు వెళ్లి అడిగితే జాతకాలు కలవలేదని చెబుతున్నారు. దాంతో కోటేశ్వరరావుకు మనసులో దిగులు ఎక్కువైపోతోంది. జాతకాలు తనూ చూపిస్తున్నాడు. తనకు బ్రహ్మాండంగా కుదిరయ్యని చెప్పిన సిద్ధాంతులు వాళ్ళకలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావటం లేదు కోటేశ్వరరావుకు. ఇదొక వంక అని తెలుస్తున్నప్పటికీ ఆశ చావక ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. అమ్మాయి చదువు పూర్తయింది, కానీ వివాహం మాత్రం కుదరటం లేదు. అటువంటి పరిస్థితుల్లో తమ్ముడికి చేతనైన సహాయం చెయ్యాలని వెంకటేశ్వరరావు తమ తెలిసిన వారి నుండి ఒక సంబంధం వివరాలు తీసుకుని వచ్చాడు. అన్నదమ్ములిద్దరూ పెళ్లి సంబంధం చూసొచ్చారు. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం లేని కారణంగా ఈ సంబంధం నచ్చలేదు కోటేశ్వరరావుకు. తన రెండో అన్నగారి కూతురికి ఏ స్థాయిలో సంబంధం వచ్చిందో అదే స్థాయిలో తన కూతురికి రావాలని ఆయన అభిప్రాయం. ఆడపిల్ల తండ్రి తన కూతురు సుఖపడాలనుకోవడం తప్పులేదు, కానీ పెద్ద స్థాయిలో ఉన్నవాడు మాత్రమే తన కూతుర్ని సుఖపెట్టగలడు అనుకోవడంలోనే వచ్చింది చిక్కంతా. తను కట్నమిచ్చి అల్లుణ్ణి కొనగలిగినా వాళ్ల హిరణ్యాక్షవరాలు వాళ్ళు తీర్చగలగాలి కదా. ఆపై ఆ పిల్ల ఆ ఇంట్లో సుఖపడాలి కదా. డబ్బును చూసి సంబంధం కుదుర్చుకున్న వాళ్ళు తీరా పెళ్ళైన తర్వాత ఇంకా కావాలంటే అప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ తను ఆలోచించి ఉద్యోగానిదేముంది, పిల్లవాడి గుణగణాలు ముఖ్యమని తను ఎంత తమ్ముడికి నచ్చజెప్పబోయినా వినిపించుకోడు సరికదా. నేనన్నా నా పిల్లలన్నా చిన్నచూపు కాబట్టే ఇలాంటి తక్కువ సంబంధాలు చూస్తున్నావని నిందలు వేస్తాడు. దాంతో వెంకటేశ్వరరావుకు ఏం చెయ్యాలో, తమ్మునికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు. వరకట్నం నిషేధించాలి, వరకట్నపు చావుల నుంచి మహిళలను రక్షించాలి, ఆడది అబల కాదని నిరూపించాలి.
అరుపులు కేకలతో డప్పు మోతలతో హడావిడి వినిపించటంతో బయటకొచ్చి చూశాడు. వందల మంది ఆడవాళ్లు బ్యానర్లతో ఊరేగుతున్నారు. తన ఆలోచనలను పక్కన పెట్టి వారికేసి చూశాడు. బాలికలు, యువతులు, ముసలివాళ్లు, కొంతమంది వయోవృద్ధులు కూడా ఆ ఊరేగింపులో ఉన్నారు. వీళ్లంతా నిజంగా కటౌట్లపై రాసి ఉన్న ఆశయ సాధనకే ఉద్యమిస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు వెంకటేశ్వరరావు. ఈ సందర్భంలో ఎవరో చెప్పిన మాటలు గుర్తుకు రాసాగాయి. ఆ ఊరేగింపులోని వారంతా నిజంగా ఆశయ సాధన కోసం పోరాడేవాళ్లే కాదురా, మనిషికింత చొప్పునిచ్చి లారీల్లో తీసుకొస్తారంతే. వాటి వెనకాల రాజకీయ కారణాలు వేరే ఉంటాయిలే అని తేల్చేశారు. కాని తను అంత తేలిగ్గా విషయాన్ని వదల్లేకపోయాడు. సందేహ నివృత్తి కోసం లోపలున్న సుశీలను పిలిచి అడిగాడు. దానికి ఆమె ఎవరు అన్న మాటలే బలపరుస్తూ, నిజమేనండి, వాళ్లలో చాలామంది కూలి పనులు దొరక్క ఏదో పనిలేక ఇలా బ్యానర్లు పట్టుకు తిరిగేవాళ్లే కాని నిజంగా ఆశయ సాధన ఆవకాయ పచ్చడి ఏమీ లేదండి. లేకుంటే మొన్నటిదాకా హోరెత్తిపోయిన సారా ఉద్యమం కాస్త ఏమైంది? చతికిలబడిపోలా? దాంట్లో ఎంతో కొంత విజయం సాధించారు కదోయ్. ఏం సాధించారు? సారా కాకపోతే మద్యం ఏదో ఒకటి మార్కెట్లో సులభంగా లభ్యమవుతూనే ఉందిగా. పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు కదా. భార్య మాటలు నిజమే అనిపించాయి వెంకటేశ్వరరావుకి. కట్నాలు ఇవ్వటం పుచ్చుకోవటం నేరమంటూ నినాదాలిస్తారే గాని నిజంగా కట్నం తీసుకున్న వారిని ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు? కట్నం పుచ్చుకోవడం లేదంటే ఏ లోపాలున్నాయో అని ముందుగానే అనుమానాలు. కట్నం ఇవ్వకపోతే హోదా తగ్గినట్లుగా భావించుకుని అంత చేతులు ముడుచుకొని కూర్చోంలేండి, ఎంతో కొంత ముట్ట చెబుదాం అంటారు తమ స్వాభిమానం ప్రకటించుకుంటూ. విదేశీ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆస్తిపరులు మాత్రమే కట్టుకున్న భార్యలను సుఖపెట్టగలరని, వృత్తి పనులు లేదా ఏదో ఒక పని చేసుకునేవారు తమ భార్యలను సుఖపెట్టలేరనే భావన ప్రజల్లో ఉన్నంతకాలం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ఇచ్చిన కట్నం చాలదని ఇంకా తెమ్మని వేధించేవాళ్లు కొందరైతే, ఎంత కట్నమిచ్చి పెళ్లి చేస్తే తమ పిల్ల అంత సుఖపడుతుందని భావించేవాళ్లు మరికొందరు. సమాజంలో మనిషి చేసే వృత్తిని బట్టే అతని హోదా, వ్యక్తిత్వం లెక్క కట్టడం జరుగుతోంది. తన తమ్ముడు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడుగా. మరి తన కూతురు పెళ్లి విషయంలో తన తమ్ముడు చేస్తున్న తప్పు ఇంకా ఎంతమంది తండ్రులు ఈ సమాజంలో చేస్తున్నారో అనుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు వెంకటేశ్వరరావు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.